వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణకు వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేసే సిట్ విచారణలపై తమకు నమ్మకం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో మంచి పట్టుకున్న నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి అని, అందుకే ఆయన్ను హతమార్చారు అన్న అనుమానాలు ఉన్నాయంటున్నారు. ఇందులో టీడీపీ పాత్ర లేకపోతే సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు వారంతా. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, అలాంటి వ్యక్తి ఏ విధంగా చనిపోయాడనేది రాష్ట్ర ప్రజలకి నిష్పక్షపాతంగా విచారించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎవరి ద్వారా సాధ్యమనేది ఇవాళ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి తరుణంలో ఏదైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో ఆయనకు ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ కానివ్వండి, లేదంటే సిబిసిఐడి కానివ్వండి, లేదా ఒక ఓఎస్డీ నేసి విచారిస్తే ఈ నెల్లి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసే ఆఫీసర్కే రిపోర్ట్ చేయాల్సి వస్తుంది తప్పితే, అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు తప్పితే స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా విచారణ జరిగేదానికి అవకాశం లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటువంటి ఎన్ఐఏ ద్వారా కానివ్వండి, అదేవిధంగా సిబిఐ ద్వారా కానివ్వండి విచారణ జరగాలి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాస్తవాలను వెలికి తీయకోకుండా సిట్ రిపోర్ట్ ఇప్పటి వరకు కూడా రాని పరిస్థితుల్లో ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి విచారణని పక్కదో పట్టించే రీతిలో మాట్లాడవచ్చో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోనే బాడీని కదల్చడం కానీ అవన్నీ జరిగినాయని చెప్పేసి ఇప్పటికే మేమంతా కూడా స్పష్టం చేశాం. దాని మీద ఏమీ మాట్లాడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దీంట్లో ఇరికిచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్పితే, అంటే దిగజారి ముఖ్యమంత్రి ప్రవర్తిస్తాడని చెప్పేసి మనం చేస్తున్నాం. నీకు దమ్ముంటే, దీంట్లో నీ పాత్ర లేదనుకుంటే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి భయపడుతున్నావు? గతంలో పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పేసి నువ్వు ఆరోపించినప్పుడు ఆ హత్య కేసుని సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని నువ్వు డిమాండ్ చేసినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ వేసి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందో లేదో తేల్చాలని చెప్పేసి మరి సిబిఐ ఎంక్వైరీ చేసిన విషయం వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నానికి ఎందుకు భయపడుతున్నావో ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకా దీని గురించి మాట్లాడితే ప్రజలు నిన్ను తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. పినతండ్రి అక్కడ బాగా కూడా పాపులర్ మ్యాన్. అతను మామూలుగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా, ప్రజాప్రతినిధి లేకపోయినా కూడా ఈజ్ మోర్ పాపులర్ అండ్ ఈజ్ మోర్ అటాచ్డ్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో యాక్టివ్గా ఉండేవాడు. అక్కడ ఎదుర్కోలేక, ఆ కడప జిల్లాలో ఎదుర్కోలేక ఏదో రకంగా ఒక కీ మ్యాన్ కాబట్టి ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా చూసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ పర్సన్ ఇక్కడే కాబట్టి అతని పైన కూడా ఒక హత్య అనేది కూడా చేసింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందుకోసం ఆ విషయంలో ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి అన్ని కూడా తెలుసు కాబట్టి అందుకోసం ఇక్కడ సిట్ అనేది విచారణ అనేది కూడా వారి చేతుల్లోనే ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సిట్ కానీ లేకపోతే సిబిసిఐడి ఎంక్వైరీలు ఇవన్నీ కూడా ఎప్పుడు కానీ వేయడము, తప్పించుకోవడము, వారికి అనుకూలంగా రిపోర్ట్ చేసుకోవడం తప్ప మరొకటి కాదు. ఇది అందరూ కూడా జగమేదిన సత్యం కూడా. ఈ సిట్ యొక్క జడ్జిమెంట్లు కానీ ఇవన్నీ కూడా మాకు పూర్తిగా నమ్మకం కూడా లేదు. మీరు వ్యవస్థను నిర్వీర్యం చేశారు, వ్యవస్థలన్నీ కూడా మీ గుప్పట్లో పెట్టుకొని ఈ రోజు ఇప్పటికే కూడా పరిపాలన కూడా చేశారు. కాబట్టి మీ పైన నమ్మకం కాబట్టి వెంటనే సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ కూడా దర్యాప్తు ఇవ్వండి, సిబిఐ లేకపోతే ఎన్ఐఏ కూడా